జిల్లాలో కొత్త జిల్లాల ప్రారంభానికి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. కొత్త జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు ఆర్డర్ టు సర్వ్ ప్రకారం ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ పూర్తయింది. వరంగల్ జిల్లాలో కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు. వరంగల్ జిల్లాలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. రేపు జిల్లాలను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. వరంగల్ జిల్లా 5 జిల్లాలుగా ఏర్పడింది. వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్తో పాటు భూపాలపల్లి, జయశంకర్ జిల్లా, మహబూబాబాద్, జనగామ జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగుల కేటాయింపు కూడా పూర్తయిపోయింది. రెవెన్యూలో సుమారుగా 177 శాఖలకు ఉద్యోగులు కేటాయించారు. జాయింట్ కలెక్టర్ మినహా మిగతా శాఖలకు సంబంధించి అందరిని ఉద్యోగులు కూడా అలర్ట్ చేశారు. సర్వ్ ఆర్డర్ ప్రకారం ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఉద్యోగస్తులందరికీ కూడా ఓరియంటేషన్ కార్యక్రమం కూడా కొనసాగింది. ఇక ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించి కావచ్చు, కొత్త జిల్లాల ఏర్పాటు అంశం ఎట్లా ఉందనే అంశాలపై మాట్లాడేందుకు మనతో జిల్లా అధికారులు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే సర్వ్ ఆర్డర్ ఉత్తర్వులు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. సో జిల్లాలకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు పూర్తయినాయి, మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? మాది ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం తరఫున ప్రభుత్వం వారి చేత ప్రొవిజనల్ లిస్టు అలాట్మెంట్ చేసినటువంటి ప్రొవిజనల్ లిస్టు మాకు ఆల్రెడీ అందజేయడం జరిగింది. రాత్రి 12 గంటల తర్వాత యాక్చువల్ అలాట్మెంట్ సర్వ్ టు ఆర్డర్స్ అనేది జీవో రూపకంగా వెలువడనున్నాయి. అయితే ఎంతమందికి అయితే ప్రొవిజనల్గా అలాట్మెంట్ అయినారో వాళ్ళందరికీ కూడా ప్రణాళిక శాఖ తరఫున మరి ఉద్యోగస్తులందరికీ కూడా ఒకరోజు ఓరియంటేషన్ ప్రోగ్రాము ఆర్గనైజ్ చేయమని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈనాడు వివిధ సబ్జెక్టుల మీద నిష్ణాతులైనటువంటి పెద్దల్ని పిలిచి పాండురంగారావు గారు లాంటి వాళ్ళని, ఆ తర్వాత ట్రాక్ నుంచి, ఆ తర్వాత మిలీనియం గోల్స్ మీద, స్పెషల్ డెవలప్మెంట్ గోల్స్ మీద మా ప్రణాళిక శాఖకు సంబంధించినటువంటి ముఖ్య ప్రణాళిక అధికారులకి, స్టాటిస్టికల్ ఆఫీసర్లకి, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్లకి వన్ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఈనాడు స్టార్ట్ చేయడం జరిగింది. మేము సామానంతా కూడా ఆల్రెడీ 4 కొత్త జిల్లాలకు తరలించడం జరిగిపోయింది. అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. ఈరోజు సాయంత్రం వరకు ఈ యొక్క ఓరియంటేషన్ ప్రోగ్రాం జరిపించిన తర్వాత సాయంత్రము ఉద్యోగస్తులందరినీ కూడా వారి కేటాయించినటువంటి జిల్లాలకు పంపించడం జరుగుతూ ఉంటుంది. సార్, అంటే మెయిన్ ఈ ఓరియంటేషన్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏ అంశాలను వాళ్ళకు అవగాహన చేస్తున్నారు? ముఖ్యంగా మనకున్నటువంటి వాటర్ రిసోర్సెస్, తెలంగాణ ఈజ్ ఎండౌడ్ విత్ ఎక్స్ట్రాడినరీ వాటర్ రిసోర్సెస్, గోదావరి వాటర్స్, కృష్ణా వాటర్స్. అదేవిధంగా మన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మిషన్ కాకతీయ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఆ విధంగా మనము ఆ వాటర్ రిసోర్సెస్ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే తెలంగాణలో సస్యశ్యామలం ఉంటుంది. ఆల్ ది 31 districts of new districts of Telangana will be very prosperous. ముఖ్యంగా మనకు వాటర్ రిసోర్సెస్ దాని మీద నేను స్పెషల్ ఎక్సెస్ ఇస్తున్నానండి. అంటే ఉద్యోగులకు ఎట్లా సిద్ధం చేస్తున్నారు సార్? అంటే కొత్త జిల్లాలకు వెళ్ళి ఉద్యోగులు అంతా కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. వాళ్ళ కొత్త డిస్ట్రిక్ట్స్లో కొత్త బాధ్యతలు తీసుకోబోతున్నారు. సో దానికి మనం ఓరియంటేషన్ ఇస్తున్నాము. దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ హైలీ రిసెప్టివ్. సరిగ్గా ఈరోజే ఎవరైతే ఉద్యోగులకు కేటాయించారో ఈరోజు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రేపు ఉదయం 10 గంటల వరకు కొత్త జిల్లాలో ప్రారంభం ఉంటుంది. ఆ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఎవరైతే గైర్హాజరవుతారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరించారు. ఉత్సాహంగా పనిచేయాలని చెప్పి కూడా ఆర్డర్స్ వెలువడ్డాయి. దసరా రోజు ఎవరు కూడా సెలవులు పెట్టద్దు, తమ కేటాయించిన విధుల్లో చేరాలని చెప్తున్నారు. ఉద్యోగస్తులు కూడా సంసిద్ధమయ్యారు. రేపు ఈరోజు సాయంత్రం తమ కేటాయించిన విధుల్లో చేరేందుకు రెడీ అయ్యారు. ఇది వరంగల్లో ఉన్న తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.